లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి మహిళలంతా కూడా ఏ విధంగా ప్రవర్తిస్తారు, వాళ్ళ జీవన విధానం ఏమిటి, వాళ్ళు ఎవరిని ప్రేమిస్తారు, ఎలాంటి వాళ్ళని ప్రేమిస్తారు, ఎలాంటి వాళ్ళని ఇష్టపడతారు, ఏ రాశుల వారు వీళ్ళకి అనుకూలం, వీళ్ళ అదృష్ట సంఖ్యలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్కాటక రాశి మహిళలంతా కూడా చాలా సున్నితమైనటువంటి మహిళలు. వీళ్ళ మనస్తత్వాలన్నీ కూడా చాలా సున్నితంగా ఉంటారు. వీళ్ళ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళు ప్రేమల్లో తొందరగా పడిపోతారు. డిప్రెషన్కి వెళ్తే ఒక 2 రోజుల దాకా 3 రోజుల దాకా వీళ్ళు పాపం బాధల నుంచి కోలుకోలేరు. మరి అవన్నీ చూడకుండా మీరు కామెంట్లు పెడతా ఉంటారు. కామెంట్లు పెట్టేవాళ్ళు మరి వాళ్ళు సొసైటీలు చేసుకునే దాకా కూడా వెళ్ళిపోయేటటువంటి సున్నితమైన మనస్తత్వం అనమాట. కాబట్టి కామెంట్స్ పెట్టేటప్పుడు జాగ్రత్త, లేదా మర్డర్ కేసులు మీ మీద పడిపోతాయి. కర్కాటక రాశి అమ్మాయిలను ప్రేమించేటప్పుడు జాగ్రత్త, లేకపోతే కనుక మీరు జైలు పాలు అయిపోవడం ఖాయం. వాళ్ళతో మంచిగా బిహేవ్ చేయాలన్నమాట. ఈ కర్కాటక రాశి మహిళల్లో కొంచెం ఎత్తు, మంచి రౌండ్ ఫేస్ కలిగి, కొంతమంది పొట్టిగా ఉంటారు, చాలామంది పొడుగ్గా ఉంటారు. వీళ్ళది వెరీ సున్నితమైనటువంటి మనస్తత్వం వీళ్ళది. ఆ తర్వాత ఈ చంద్రుడి అధిపతి కదా, నీళ్ళని, ఫ్లూయిడ్స్ని, ఇలాంటి బిజినెస్లు చేసుకోవడం మంచిది. అందువలన ఈ కూల్ డ్రింక్ షాపులు, ఈ పబ్స్ నడిపేటటువంటి వాళ్ళు, ఈ యొక్క బెల్ట్ షాపులు నడిపే ఆడవాళ్ళు అనగానే బెల్ట్ షాపులు నడుపుతారు చాలామంది, మాకు తెలుసు. అన్ని వ్యాపారాల్లో కూడా ఉంటారు ఆడవాళ్ళు, కర్కాటక రాశి ఆడవాళ్ళు. వీళ్ళంతా కూడా ఈ రాశిలోకే వస్తారు. మరి వీళ్ళు ఈ ఫ్లూయిడ్స్ మీద ఎక్కువ బాగా సంపాదిస్తారు. ఏ వృత్తినైనా సరే వీళ్ళు చక్కగా ఒక కాన్ఫిడెంట్గా చక్కగా ముందుకు వాళ్ళు తీసుకుని వెళ్ళి నడిపించేటటువంటి శక్తియుక్తులు వీళ్ళకు ఉంటాయన్నమాట. తర్వాత గంటల ఫోన్లో మాట్లాడతారు వీళ్ళు. ప్రేమల్లో ఈజీగా పడిపోతారు వీళ్ళు. వీళ్ళకి కావలసినటువంటి భర్తని వీళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. పెద్దగా ఎన్ని ఎకరాలు ఉండాలా ల్యాండ్, అన్ని ఎకరాలు, ఎన్ని బిల్డింగ్లు ఉండాలా అన్నది వీళ్ళు చూసుకోకుండా కేవలం వీళ్ళని బాగా చూసుకుంటే చాలు, కబుర్లు బాగా చెప్తే చాలు అని ప్రేమించేసి ఎక్కువ మంది కర్కాటక రాశి మహిళలు ప్రేమల్లో వైఫల్యం చెందడానికి అవకాశాలు ఉంటాయి. ఎంత స్పీడ్గా లవ్ చేస్తారో వీళ్ళు అంత స్పీడ్గా వెనక్కి తిరిగి వచ్చేస్తారనమాట. కాబట్టి ఈ కర్కాటక రాశి మహిళలు మరి భర్తలపైన కోర్టుకు వెళ్తారు. కానీ భర్త ఏమనుకుంటాడో కోర్టుకి వెళ్తే అని, మరి ఇంకా అలాంటప్పుడు ఎందుకు వెళ్ళడం కోర్టుకి, అలా ఏమనుకుంటాడో అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ సిగ్గుపడుతూ వీళ్ళు కోర్టుకు వెళ్లకుండా ఉండడం అనేటటువంటి వీళ్ళు చేయడం జరుగుతుంది. ఇక అన్ని రకాల వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా వీళ్ళకి చేయడం వస్తుంది అనమాట. ఈ వ్యాపారం ఆ వ్యాపారం అని లేదు. ముఖ్యంగా ఫ్లూయిడ్స్కి సంబంధించినటువంటి బిజినెస్లు బ్రహ్మాండంగా నడుస్తాయి. అలాగే 32 సంవత్సరాలు వచ్చేసరికి వీళ్ళు అందరూ కూడా వివాహాలు చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఏ యొక్క కుజదోషం, ఏ సర్పదోషాలు ఉన్నటువంటి వాళ్ళు కేవలం 1 సంవత్సరం కూడా అవదండి, వెంటనే డైవర్సులకు రెడీ అయిపోయి అంత స్పీడ్గా ఈ రాశి. అయితే అందరు అలా ఉండరు కదా, మరి 10% మంచి వాళ్ళు ఉంటారు. కాకపోతే మిగతా వాళ్ళు మానసికంగా వాళ్ళకి ఈ యొక్క దారుఢ్యం ఉండదు, పాపం వీక్ మైండెడ్ ఉంటారు వాళ్ళు. అరే బాబు నువ్వు పిచ్చదానివి, నీకు తెలియదు అని చెప్పినా వినరు. తల్లిదండ్రులు ఇప్పుడు లవ్ చేసి ఒక అబ్బాయి మంచోడని తీసుకొస్తారు. తల్లిదండ్రులు చెప్తారు, ఈ అబ్బాయి మంచోడు కాదు, ఈ అబ్బాయి నేను పోషించలేడు, వీళ్ళ లక్షణాలు నీకు కాదు అని వింటే కదా అసలు మీరు వినే సమస్య లేదు. తల్లిదండ్రులనే వాళ్ళనే చెప్పనివ్వరు, ఏది చెప్తే అది చేసేస్తూ ఉంటే వెళ్తారు మీరు. కాబట్టి ఇలాంటి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు కెరీర్లో సాధిస్తారు, డైవర్సులు తీసుకుంటారు, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అయితే ఇతరులకు అందరికీ కూడా సహాయం చేసేటటువంటి గుణాలు ఎక్కువ ఉన్నాయి. పాజిటివిటీ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంతసేపు కూడా నిరాశపడరు. అయితే అపశకునాల పక్షిగా కూడా పేరు తెచ్చుకుంటారు ఈ కర్కాటక రాశి వాళ్ళు.
ఏ పనైనా మీ తల్లిదండ్రులు చేయాలనుకున్నప్పుడు అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు, ఇలా చేసుకుండా ఉండాల్సింది, ఇట్లా చేయాల్సిందని అమెరికన్ టైప్లో బిల్డప్లు ఇస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ పని ఏ పని అయినా సరే కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది 1కి 2 సార్లు జరుగుతుంది. అండ్ ఈ కర్కాటక రాశి వారి యొక్క నెంబరు లక్కీ నెంబర్ 2. మరి కలర్ ఏమో తెలుపు కలరు. ముత్యాన్ని ధరించండి, సరిపోతుంది మీకు. రెమెడీస్, ఈ యొక్క రాశి వారికి మనం రావి చెట్టు చుట్టూ 21 రోజుల పాటు 108 ప్రదక్షిణాలు చొప్పున చేయాలి. నీళ్ళని రావి చెట్టు చుట్టూ నీళ్ళకు పొయ్యాలి. దూరంగా దీపాన్ని పెట్టండి. అగరత్తుల పొగ కూడా దూరాన్ని చూపించి దీపారాధన చేసిన తర్వాత అక్కడ ఆ రావి చెట్టు మొదల్లో కూర్చొని ఆ నీడలో జపం చేసుకోవాలి. ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో, ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోవాలా. ఎన్ని మాలలు తిప్పాలా? మనము మాలకి 108 చొప్పున, మరి కనీసము ఒక 5 మాలలైనా తిప్పాలి. తర్వాత మరి పరమేశ్వరుడైనటువంటి ఈ యొక్క శివలింగానికి చక్కగా మీరు ప్రతి సోమవారము వెళ్ళి శివుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత శివుడి పైన ఓం నమః శివాయ అనేటటువంటి మహామంత్రంతో మీరు అభిషేకం చేయాలి. శుద్ధోదకం మామూలు నీళ్లతో. దీనికోసం ఎవరిని పంతులు గారుల కోసం వెతుక్కోక్కర్లేదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలేమో అని భయం అక్కర్లేదు. మీకు మీరే నీళ్లు పోసుకోండి. మారేడాకు కనుక దొరికితే అది తీసుకెళ్ళి పరమేశ్వరుడి పైన పెట్టండి. అలాగే 3వది, మీ గృహాలలో చిన్నమస్తాదేవి యొక్క హోమాన్ని మీరు చక్కగా చేసుకోండి. ఈ చిన్నమస్తా అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా మీరు చక్కగా వృద్ధిలోకి వస్తారు. ఏ పనులైతే అవ్వడం లేదండి, మాకు ధనాదాయం పెరగట్లేదండి అని బాధపడుతున్నారు, వివాహాలు కావడం లేదండి, చేతబళ్ళు చిల్లంగులు ఇవన్నీ కూడా ఉన్నాయండి, మరి ఇవన్నీ ఎలా అండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా డబ్బులు ఖర్చు అక్కర్లేకుండా ఈ యొక్క హోమంతో, ఈ యొక్క చిన్న చిన్న విధానాలతో మీరు చక్కగా ఈ యొక్క సమస్యల నుంచి మీరు బయటకు పడిపోవచ్చు. ఈ రాశి వాళ్ళు చక్కగా విష్ణు సహస్ర పారాయణ చేయండి. కుదరనటువంటి వాళ్ళు లలితా సహస్రన పారాయణ చేయండి. ఓం హ్రీంకారాసన గద్భిత నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం అంటూ ఈ అమ్మవారి యొక్క శ్లోకాన్ని మీరు 21 సార్లు మీరు జపించడము, ఆ తర్వాత చూసి రాయడము, లేకపోతే వచ్చేస్తే కనుక చూడకుండా రాయడము, ఇలా చేయాలి. అలాగే అమ్మవారి యొక్క శుక్రవారం వచ్చేసరికి అమ్మవారి యొక్క అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున పాయసానాన్ని మీరు వండి, పాయసాన్న ప్రియా త్వక్స్థాప శ్లోక భయంకరీ, పాయసాన్నాన్ని వండి అమ్మవారికి నివేదన చేయండి. స్నిగ్ధౌదన ప్రియా, ఆవునేయ వేయండి, ఆవునేయ వేసి అమ్మవారికి నివేదన చేయండి. అలాగే మనకి పువ్వులు, ఎర్రటి మందార పువ్వులు, మరి చక్కగా ఈ యొక్క రేఖమందారం, ఆ పువ్వుల్ని తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ ఆ పరమేశ్వరుడి పైన కానీ మీరు కనుక పెట్టినట్లయితే బ్రహ్మాండంగా మీరు మీ యొక్క సమస్యల నుంచి అన్నిటిని కూడా బయటపడతారు. మీ సమస్యలన్నీ కూడా మీకు తెలియకుండానే మీకు పరిష్కారం అవుతాయి. శుభమస్తు.